శాంసంగ్ ఎగ్జినాస్ 2600 బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే బయటకు వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది మరియు బలమైన పనితీరుని చూపిస్తూ ఉంది. సామర్థ్యం ఎక్కువగా ఉంది, స్ట్రెంగ్త్ ఎక్కువ అన్నమాట. ఎగ్జినాస్ 2600 2nm తో తయారైన 8 ఎలైట్ జెన్ 5 3nm లేదా 4nm టెక్నాలజీతో తయారైన కొన్నిట్లో మాత్రం ఈ 2600 ప్రాసెస్ ఎక్కువ పనితీరుని కనపరుస్తుందిట. ఇంకా 10 కోర్స్ ఉన్నాయి మరియు 4.2 GHz దగ్గర పనిచేస్తూ ఉంటుంది. 8 ఎలైట్ జెన్ 5 3.8 GHz వద్ద పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ సింగిల్ కోర్ పనితీరులో కొన్నిసార్లు స్నాప్డ్రాగన్ కంటే ఎక్కువగా ఉంది, కొన్నిసార్లు సమానమైన ఫలితాలను చూపిస్తూ ఉంది. ఇక GPU వచ్చేటప్పటికి ఎగ్జినాస్ లో AMD RDNA Xclipse 960 GPU ఉంటుంది. అదే స్నాప్డ్రాగన్ లో అయితే Adreno GPU ఉంటుంది. ఇలా రెండు అన్నిట్లో సమానంగా కొన్నిట్లో ఎగ్జినాస్ 2600 ఎక్కువగా ఉండటంతో వీళ్ళు త్వరలోనే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ని తీసుకొద్దాము, ఏ బూస్ట్ ఇచ్చి అనే ఆలోచనతో రెడీ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ 2026లో కొన్ని ఫోన్లు ఈ ప్రాసెసర్ తో బయటకు రాబోతున్నాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే ఎగ్జినాస్ 2600 పనితీరు మెరుగ్గా ఉంది. సింగిల్ కోర్లు వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ ఎక్కువ పనితీరుని కనపరిస్తే మల్టీ కోర్ వచ్చేటప్పటికి ఎగ్జినాస్ ఎక్కువ పనితీరుని కనపరిచిందిట. ఈ విధంగా బెంచ్ మార్క్ స్కోర్స్ లో ఈ విధంగా బెంచ్ మార్క్ స్కోర్ లో ఎగ్జినాస్ కొద్దిగా పనితనం చూపించిందిట. ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. రాబో S26 ప్లస్ S26 అల్ట్రాలో శాంసంగ్ వాళ్ళు ఈ చిప్ సెట్ తో తీసుకురాబోతున్నారట. లాగులు లేకుండా స్పీడ్ గా ప్రాసెసర్ పనిచేసేట్లు రకరకాల టెక్నాలజీస్ తో ఆ ఎగ్జినాస్ 2600 ప్రాసెసర్ ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బెంచ్ మార్క్ స్కోర్ బయటకు వచ్చేటప్పుడు నివేరపోతున్నారు. స్నాప్డ్రాగన్ కే పోటీగా వచ్చేసింది కదా, కాకపోతే ఇంకా ఒక మెట్టు ఎక్కువగానే ఉంది, కొన్నిట్లో సమానంగా ఉంది. గీక్ బెంచ్ స్కోర్స్ లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది చూడాలి. ఈ వీడియోలో వాటిని ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధం లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.